అంటున్నారు. నేను రాజేష్ రెడ్డి గారు ఇది నా ఒపీనియన్. ఇది సి ఐఎమ్ నాట్ స్టేటింగ్ మై ఒపీనియన్, ఐఎమ్ స్టేటింగ్ వాట్ ఈస్ ఇన్ రికార్డ్. 8 ఏళ్ల పాటు 811 టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్స్లో 512 టీఎంసీ ఆంధ్రాకి, 299 తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే ఉంటారు, లేదు లేదు అది పొరపాటు అయిపోయింది, రివర్ వాటర్ 50-50 షేర్ చేయాలని. ఇక నేను దిస్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నథింగ్ మై ఒపీనియన్. ఓకే, the then government, without understanding the historical injustice made out on account of water allocation, entered in agreements which will have serious implications on the use. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆంధ్రప్రదేశ్లో నీటి కేటాయింపులు అన్యాయం జరుగుతుందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే కేటాయింపులు ఒప్పుకుంటే వేర్ ఇస్ ద జస్టిస్ ఫర్ తెలంగాణ? యూ హ్యావ్ డన్ ఇంజస్టిస్. ఓకే ఓకే, నేను మళ్ళీ చదువుతున్నాను. KWDDT1 రైట్ సార్. ఓకే సార్, ఓకే మినిస్టర్ ఐఎమ్ నాట్ యీల్డింగ్. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. మినిస్టర్ గారు, కేటీఆర్ గారు ఇంటరిమ్ అరేంజ్. మినిస్టర్ గారు మీరు చెప్పండి. కేటీఆర్ గారు రన్నింగ్ కామెంటరీ చేయకండి. మీకు డిస్కషన్ అవకాశం వస్తుంది. అప్పుడు మాట్లాడండి. మీరు డిస్కషన్లో అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్. I want to continue. See, please continue. రాజగోపాల్ రెడ్డి గారు, ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. 2015లో, 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో, 2021లో ప్రతి సంవత్సరం గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1, బచావ్ ట్రిబ్యునల్, did not make any project wise allocation, rather made en bloc allocation. Honorable Supreme Court upheld the allocations made by KWDT1 as en bloc but not project specific. మరి బచావత్ అవార్డ్ 811 టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. సి బట్ ద ad hoc agreement seems to be agreed at. ఓకే సరే, ఇంకో విషయం, ఒక నిమిషం ప్లీజ్ మీరు కూర్చోండి. ఐఎమ్ నాట్ yielding అన్నా, మీరు ఐఎమ్ నాట్ yielding. నేను మాట్లాడి తెలంగాణ క్లియర్లీ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్. ప్లీజ్ శ్రీహరి గారు, you're a senior member, we respect you. Please, after me you can speak. Sir. Okay. Sir, మీరు కంటిన్యూ చేయండి సార్. స్పీకర్ సార్, మీరు కంటిన్యూ చేయండి. త్రూ యూ నేను గౌరవ సభ్యులందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలవాలి. తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ catchment area, drought prone area, basin population and cultivable area. Telangana is eligible for 70% ratio and should have negotiated for any other ratio which was not tied to 299/512, thus confining future claims of Telangana. As a result, వీళ్ళ అసమర్థతను అవగాహన లేకపోవడం, తెలంగాణ పోయి ఒప్పుకున్నందుకు ఈరోజు
As a result, Andhra Pradesh heavily relying on this document